కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ హాస్టల్ విద్యార్థిని అమృత అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మద్నూరు మండలం లక్ష్మపూర్ గ్రామానికి చెందిన బాలిక బాన్సువాడ ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. జ్వరం ఉందని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిన అమృత గదిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని మృతితో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు హాస్టల్ ముందు బైఠాయించారు. అమృత మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని, తగు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బాన్సువాడ ఆర్టీఓ రవీందర్ రెడ్డి అక్కడకు చేరుకొని బాలిక మృతిపై తగు విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ హాస్టల్ విద్యార్థిని అమృత అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితము అది బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే ఇవాళ బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి ఎస్సీ బాలికల గురుకుల ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. పేద మధ్యతరగతి విద్యార్థులు అభ్యసించేటువంటివి ఈ గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ మొత్తం మనం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కాడి నుంచి గమనించినట్లయితే ఎక్కడో ఒక చోట నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటారు. ముఖ్యంగా పర్యవేక్షణ పరిశీలన లేక పేద మధ్యతరగతి విద్యార్థులను ఇవాళ గాలికి వదిలేసి కనీసం ఏం జరుగుతుందని అంశపడ్డ రేవంత్ రెడ్డి సర్కారు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాళ్ళ విద్యార్థుల పట్ల కనీసం అవగాహన రహితంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వెలుగునటువంటి గురుకులాలు ఇవాళ నరకానికి నక్కలుగా మారాయి. అరకొర వసతులతో గురుకులాలు కళాశాలలు నెట్టుకొస్తున్నాయి. అందులో భాగంగానే బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య కలకలం చెప్తుంది. ఉదయం ఇంట్లో నుంచి హాస్టల్లో ఉండిపోయింది. కళాశాలకు వెళ్లకుండా ఈ నేపథ్యంలో జ్వరం వస్తుందని తల్లిదండ్రులు చెప్పిన నేపథ్యంలో ఆమె సమాచారం అందించిన మరుక్షణమే వాళ్ళు ఊటా హాస్టల్కి చేరుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వచ్చి చూసేంత వరకు హాస్టల్ సిబ్బంది కనీసం ఆ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు తప్ప సకాలంలో స్పందించి ఉంటే వాళ్ళ నిండు ప్రాణం బలేది కాదని, ఆత్మహత్య చేసుకునేది కాదు అమ్మాయి అని కుటుంబ సభ్యులు బలంగా రోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలమైన హాస్టల్ సిబ్బంది పైన, మేనేజ్మెంట్ పైన చేయడం జరుగుతుంది. అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి తక్షణమే అధికార యంత్రాంగం స్పందించాలని లోకల్ నాయకులు పెద్ద ఎత్తున హాస్టల్ వద్దకు చేరుకుని తక్షణ స్పందించాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల మృతిపై డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి మద్నూరు మండలం లక్ష్మపూర్ గ్రామానికి చెందినటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులుగా తల్లిదండ్రులు వాపోతున్నారు. కష్టపడి ఇంటర్మీడియట్ చదివించిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని తమ బిడ్డ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మాయి థ్యాంక్ యూ రవీందర్. బాన్సువాడలో ఎస్సీ హాస్టల్లో అమృత అనే అమ్మాయి ఒక బైపీసీ ట్రైనింగ్ కావడం జరిగింది. ట్రైనింగ్ అయినా ఇక నెలవి కాలే. ఆ రాత్రి అనుకోకుండా అక్కడ ఉన్న వార్డెన్ గారు ఆ డబ్బులు డిమాండ్ చేయడం ఏదో ఫోన్లో అమ్మాయితోని
ఘర్షణ జరిగింది. ఆ తల్లిదండ్రులు మాట్లాడడం జరిగిన తర్వాత అమ్మాయి అక్కడ ఎందుకు సూసైడ్ చేసుకుని తెలియదు. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. పోయిందంటే వార్డెన్ గారు లేరు, అక్కడ ఎవరు లేరు. పరిస్థితి చూస్తే అక్కడ వాచ్మెన్ గారు లేరు. ఆ హాస్టల్ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది. బెడ్లు సరిగ్గా లేవు, ఏం లేవు. ఈ ప్రభుత్వం మొండి వైఖరి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా మన గురుకుల పాఠశాల ఊర్లంలో జరిగింది. ఇట్లానే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది జరిగింది. లోకల్లో ఉన్న నాయకులు కానీ, గతంలో ఆర్టీఓ గారు కానీ, సబ్ కలెక్టర్ మేడం గారికి విన్నపం చెప్పినాం. మేడం గారు హాస్టల్లో చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వార్డెన్, లేడీస్ వార్డెన్ ఉన్నారు, చూడకచ్చిరు, చేయకచ్చిరు, వాళ్ళు రాకచ్చిరు, వాళ్ళ భర్తల పెత్తనం చేస్తారు. అక్కడక్కడ పోయి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి, అమృత అమ్మాయికి ప్రభుత్వం తరఫున 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంటే చూస్తుంటే మొన్ననే రీసెంట్ 2 జరిగినా కానీ ఇక్కడ ఉన్న మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అంటున్నాం, అయ్యా మీరు ఒక హాస్టల్ తిరగండి, మీరు తిరుగుతూ చూస్తుంటది. అక్కడ హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవు, ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న సదుపాయాలు లేవు, అక్కడ ఫుడ్ తినడానికి నంచి లేవు. అమ్మాయిలతో మాట్లాడితే బెడ్లు బాగలేవు, ఏం బాగలేవు. ఏం చేయాలన్నా మా పరిస్థితి గరీబ్ గాలు తీసుకొచ్చి మాయనాలు జాయిన్ చేస్తుంటే మేము పోయి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాం. పోతే అక్కడ సదుపాయాలు లేవు. ఆ మేడం రాదు చూడదు, సరిగ్గా ఫుడ్ పెట్టారు. మేము ఒకటే అంటున్నాం, అమ్మాయికి నష్టపరిహారం లేచే లేదు అని డిమాండ్ చేస్తున్నాము. అమ్మాయికి న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు రావాలి, ఆర్టీఓ గారు రావాలి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.